సుత్తి కొడవలి పార్టీలో రాష్ట్ర రథసారథి రేసు ఆసక్తికరంగా మారింది. పార్టీ పగ్గాల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నేతకు మళ్లీ రెన్యువల్ అయ్యే అవకాశం లేకపోవడంతో తనకు ఛాన్స్ ఇవ్వాలంటే ముగ్గురు నలుగురు నేతలు రేసులో ఉన్నారు. తెలంగాణలో సిపిఎం పార్టీకి కొత్త సారథి ఎవరు? రాష్ట్ర కార్యదర్శి నియామకం ఎప్పుడు? ఏకగ్రీవం అయ్యేనా? ఓటింగ్ వరకు వెళ్లేనా? కామ్రేడ్స్ రాష్ట్ర రథసారథి రేసులో నేతల పట్టు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రేసులో పోటాపోటీ. రాష్ట్ర మహాసభల్లో రథసారథిని ఎన్నుకోనున్న నేతలు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి కోసం సిపిఎం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. వరుసగా 3 టర్ములుగా రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు తమ్మినేని వీరభద్రం. పార్టీ నిబంధనల ప్రకారం ఆయనకు మరోసారి కార్యదర్శి అయ్యే అవకాశం లేదు. దీంతో పార్టీలో చాలా మంది నేతలు రాష్ట్ర కార్యదర్శి సీటుపై కన్నేశారు. దీంతో ఈసారి సిపిఎం పార్టీ రథసారథి ఎవరు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎప్పుడు లేని విధంగా జిల్లా కార్యదర్శుల ఎన్నిక కూడా రసవత్తరంగా సాగింది. దీంతో సిపిఎం స్టేట్ సెక్రటరీ రేస్ మరింత ఉత్కంఠ రేపుతోంది. త్వరలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభలు సంగారెడ్డిలో జరగనున్నాయి. రాష్ట్ర మహాసభల చివరి రోజు రాష్ట్ర కొత్త సారథిని ఎన్నుకుంటారు. ప్రతి 3 ఏళ్లకొకసారి సిపిఎం రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తారు. ఆ సభల ద్వారానే రాష్ట్ర కార్యదర్శిని పార్టీ ప్రతినిధులు ఎన్నుకుంటారు. ఒక వ్యక్తి పార్టీ కార్యదర్శి పదవికి 3 టర్మ్ల కంటే ఎక్కువ కాలం ఉండకూడదనే రూల్ సిపిఎం పార్టీలో ఉంది. గ్రామ కార్యదర్శి నుంచి జాతీయ కార్యదర్శి వరకు 3 సార్లు మాత్రమే కార్యదర్శి పదవిలో ఉండాలి. ప్రస్తుతం తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం ఉన్నారు. పార్టీ నియమం ప్రకారం తమ్మినేని టర్మ్ ముగియడంతో రాష్ట్ర కార్యదర్శి ఎవరు అవుతారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎస్ వీరయ్య పార్టీ కార్యాలయ బాధ్యతలు చూస్తున్నారు. కొత్త కార్యదర్శి రేసులో పార్టీ సీనియర్ నేతలు ఎస్ వీరయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన పోతినేని సుదర్శన్ పోటీ పడుతున్నారు. ఈసారి రాష్ట్ర కార్యదర్శి పదవిపై ఖమ్మం, నల్గొండ జిల్లా నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా నేతలు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తులు చేస్తున్నారట. పార్టీ నిర్మాణంలో తమ జిల్లా పాత్ర ఉందని, పార్టీ పదవుల్లో తమకు అన్యాయం జరుగుతోందని ఈసారి ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. అయితే ఈసారి జిల్లా కార్యదర్శుల ఎన్నిక రసవత్తరంగా సాగింది. చాలా జిల్లాల్లో జిల్లా కార్యదర్శి ఎన్నిక కోసం ఓటింగ్ వరకు వెళ్లింది. మరి రాష్ట్ర కార్యదర్శి ఎన్నిక కూడా ఏకగ్రీవమవుతుందా, లేక 2-3 నేతలు పోటీలో ఉంటే ఓటింగ్ జరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పదవి ఎవరికి దక్కబోతోందనేది చూడాలి మరి.